ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 27/8/2026 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసము, శుక్లపక్షము, చతుర్దశి ఉదయం 9:06 వరకు ఉండి తదుపరి పౌర్ణమి ప్రారంభం అవుతున్నది. ధనిష్ఠా నక్షత్రం రాత్రి 2:13 వరకు ఉండి తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:11 నుంచి 4:53 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:13 నుంచి 11:03 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:11 నుంచి 4:01 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. వర్జము ఉదయం 6:42 వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:18 వరకు, సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:30 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి అదృష్ట యోగము, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపలు చెల్ల వారికి, రైతన్నలు పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజ ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగం, మంచి మాట తీరు, వ్యవహార శైలి, అనుకున్నది సాధించగలిగే అవకాశం, శుభకర వివాహ సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. వ్యాపార పరంగా లాభాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము శుభం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కూడా చాలా సౌకర్యవంతమైనటువంటి ధన, ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్య, విద్యా ఉద్యోగ వ్యాపారంలో, స్వదేశంలో, విదేశాల్లో కూడా అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మత్స్యకారులు, రొజలు చేపలు చెల్లె వారికి, రైతన్నలు పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో చాలా మంచి శుభయోగాలు, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడా లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వరకు లాభాలు, వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలవంతమైన శుభస్థితి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్కి లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం ఇది మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. జన్మ జాతకాన్ని చూయించుకోవాల్సిందే. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు, అదుపు తప్పినటువంటి వేగము, దుష్ట సావాసము మీకు కష్టాన్ని, నష్టాన్ని కలిగిస్తుంది. అయిన వారి నుంచి తిరస్కరణ భావన, చెడ్డవారి నుంచి అంగీకార యోగం, అంటే చెడ్డవారిని ఎక్కువగా ఆదరించే తత్వాన్ని పొందుకుంటున్నారు. జాగ్రత్త. భార్యాభర్తల మధ్య, ప్రేయసి ప్రియుల మధ్య వ్యతిరేకత, సోదరుల మధ్య వ్యతిరేకత, ఆస్తి పంపకాల సమానతలు, తల్లి గారికి అనారోగ్య సూచన, తండ్రి గారి నుంచి కూడా ఏదన్నా ఇబ్బందికర వార్త వినే అవకాశం కనబడుతుంది. కళాకారుల క్రీడాలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ చేసే వారికి నష్టాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కష్టకాలం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టము, కష్టకాలం, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు, మద్యపాన సేవనం వాహన ప్రమాదానికి కారణమవుతోంది. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం. జన్మజాతకం చూయించుకోండి, తగిన పరిహారాలు తప్పకుండా చేయించుకోండి.
ఇబ్బందికరమైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుకోనటువంటి ప్రయాణాలు కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లు వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపార నష్టాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టము, కష్టకాలం, అనేక రకాల ఇబ్బందులు, చికాకులు. జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం 11వ అధ్యాయం చదవండి, అనుకూలంగా ఉంటుంది. ఉదయం 7:34 నుంచి 9:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి వివాహ యోగం, సంతాన యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్, లాటరీల వల్ల ధనప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు, ఈవెంట్ చేసే వారికి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి కాంట్రాక్ట్ లభిస్తాయి. రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు లాభం, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, అనుకూలవంతమైన వృత్తి, ఉద్యోగాదుల లాభాలు, విద్యా పరిపూర్ణత, విదేశాలు కూడా వీసా సౌలభ్యం, విద్యాలాభం, అలాగే గ్రీన్ కార్డ్ PR పొందుకునే అవకాశాలు, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభం, శుభయోగం, ధన ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఆత్మీయుల కలయిక, వివాహ యోగం, సంతాన యోగం, ఇలా అనేక రకాల శుభయోగాలు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు. తొందరపాటు నిర్ణయాలు, చికాకు, కోపం, శత్రువుల బాధ ఎక్కువ, నమ్మిన వారే మోసం చేసే అవకాశం. కోర్స్ నమ్మని వాళ్ళు ఎందుకు పూజిస్తారు? తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం డబ్బులు అప్పు ఇవ్వం కదా, అప్పు తెచ్చుకోం కదా. నమ్మిన వాళ్ళనే మోసం చేస్తాం, నమ్మిన వాళ్ళ చేతుల్లోనే మోసపోతాం. సరే, జగమెరిగిన సత్యం. ఇప్పుడు కూడా మీరు వాళ్ళ మోసపోయే అవకాశం, అనవసరంగా మీ డబ్బుని పోగొట్టుకుంటారు, పూచికత్తుగా సంతకాలు పెడతారు, ప్రమాదంలో పడే అవకాశం, అనారోగ్య సూచన, పడకూడని పదార్థం తినకండి. పోస్టర్లు అంటే, సినిమా పోస్టర్లు అంటే ఇచ్చేటువంటి పదార్థాలు కడుపులో వేసుకోవడం ఏంటారు ఆయన మీరు? అదేనండి పిజ్జాలు, బర్గర్లు. సరే, ఏదో 6 నెలలకు 3 నెలలకు తిన్నామంటే పర్వాలేదు, రోజు అవి తిన్నట్టున్నది, దానివల్ల అనవసరమైనటువంటి క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయి. ఇది ధర్మశాస్త్రాలు చెప్పండి, పడకూడని పదార్థాలు తినడం వల్ల జఠరాగ్ని పాడవుతుంది అని చెప్పడంలో ఉద్దేశం అదే. మీరు అనవసరంగా క్యాన్సర్ రోగాల్లో బాధపడే అవకాశం ఉంది, జాగ్రత్త. కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి, మీ ఇష్టం. పడకూడని పదార్థాలు తినకండి. విద్యార్థులు పరిపూర్ణటువంటి శ్రద్ధ, ఏకాగ్రత, సమయపాలన ఉంటేనే బెటర్ ర్యాంకు, బెటర్ పర్సెంటేజ్, ర్యాంక్ కాదు, వచ్చే అవకాశం. ఏదో రాసాంలే పరీక్ష, బ్యాక్లాగ్ పరీక్షలే కదా, ఇంట్లో ఎలాగో చెప్పొచ్చావు, జేబులో 300 ఇచ్చారు ఖర్చు కోసం, 100 మందు, 50 సిగరెటు, 100 రూపాయలు సినిమా, లేదంటే 150 రూపాయలతో ఎక్కడికైనా తిరుగుదాం, పెట్రోల్ పోసుకొని అమ్మాయి ఎంబడు అబ్బాయి ఎంబడు తిరుగుదాం, అంతేగా. అలాంటివన్నీ కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. సమయపాలన లేకుండా పెద్దవాళ్ళని ఎదిరించి, పెద్దవాళ్ళని మభ్యపెట్టి చేసేటువంటి మీ యొక్క ప్రయాణం జీవితంలో నాశనాన్ని, ఇక్కడికే మీ జీవితం ఫుల్ స్టాప్, ఇంకా ఎదిగేది ఉండదు. మనకి బయట తిరుగుతుంటారు కదా, ఖాళీ పేపర్లు కొంటాం, సీసాలు కొంటాం అని అమ్ముకోవడమే, లేదా యాపిల్ పండ్లే, మామిడి పండ్లే అని అమ్ముకొని తిరుగుతుంటారు కదా, అలా అమ్ముకోవడమే. మన బతుకు అంతవరకు వెళ్ళిపోతుంది. చదువుకున్నావా, పంట పండించే శక్తిని కలిగి ఉంటావు, 100 ఎకరాల్లో పంట పండించే శక్తిని కలిగి ఉంటావు. ఏది కావాలో నిర్ణయించుకునేటువంటి బాధ్యత నీది. ఇవాళ అటువంటి విషయం కనబడుతోంది. నేను సూచనగా చెప్తున్నాను, ఇలా ఉంది. నేను చెప్పినవి తప్పు ఫలితాలు కావాలి అంటే ఏం చేయాలి? నువ్వు శ్రద్ధగా నువ్వు పాఠశాలకు వెళ్ళాలి, పరీక్ష రాయాలి, కాలేజీకి వెళ్ళాలి, పరీక్ష రాయాలి, దుస్తులకు దూరంగా ఉండాలి, ఇంటికి వచ్చేయాలి, తప్పకుండా పాస్ అవ్వాలి, ర్యాంక్ తెచ్చుకోవాలి, మళ్ళీ పై చదువుకోవాలి, విదేశాలకు వెళ్ళాలి, జ్ఞానం సంపాదించుకోవాలి, భారతదేశానికి వచ్చి మంచి కంపెనీ పెట్టాలి. నేను చెప్పిన ఫలితాలన్నీ కూడా నెగిటివ్ అవ్వాలి. నేను చెడ్డగా ఉందని చెప్పారు కదా, మంచిగా మారాలి. అదే జ్యోతిష్య సూచక శాస్త్రం. సరేదేమైనా ఇవాళ మీరు జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, కళాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, గర్భిణీసులు అప్రమత్తంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్లో పెట్టుబడి పెట్టకూడదు, నష్టాన్ని పొందుకుంటారు. కళాకారులు, క్రీడలు జాగ్రత్త. సినిమా రంగంలో వ్యాపార నష్టం, ఈవెంట్ చేసే వారికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదుల కష్టకాలు, మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశం, రొయ్యలు, చేపల నష్టాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకూడదు. కుటుంబ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. భగవన్నామ స్మరణ 8వ భగవద్గీతల అధ్యాయాన్ని తప్పక చదవండి. అలాగే గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేయండి. అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ధన కనుక వస్తువు అనే ప్రాప్తి ఉంటుంది. తప్పనిసరిగా జన్మ జాతకాన్ని చూపించుకోండి. మన ఛానల్ని
సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫాలో అవ్వండి. అలాగే ఈరోజు ఈ రాశి వారికి 9 అంకెన అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకోండి. ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి లాభం, శుభం, సుఖం, సంతోషం, ఆనందం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వదనం. విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో స్వదేశంలో విదేశాల అనుకూలత, వీసా సౌలభ్యం, గ్రీన్ కార్డ్ PR పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకునే అవకాశం, చాలా ఆనందకరమైన జీవనం, రోగనాశనం, రుణ విమోచనం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విదేశీ యాత్ర, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు కలిసి వచ్చే అవకాశం. వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్, గృహ నిర్మాణాలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా లాభము, శుభయోగం. ఈరోజు మీకు అత్యంత సానుకూలంగా ఉండబోతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ప్రమాదంలో పడే అవకాశం, మధ్యవర్తిత్వం వల్ల ప్రమాదం, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, మద్యపాన సేవనం వాహన ప్రమాదానికి కారణమవుతోంది. జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయండి, జన్మజాతకం చూపించండి. అలాగే మన ఛానల్ని మరొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. మీకు పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఎలా కలుగుతుందండి అంటే, పాపం వాళ్ళకి తులారాశి ఉంటుంది, వాళ్ళు కూడా జాగ్రత్త పడి ఏ డబ్బులు షేర్ మార్కెట్లో పెడదాం అనుకుంటున్నారు, మనం చెప్పడం వల్ల పెట్టకుండా ఉంటారు, వాళ్ళ డబ్బు కాపాడబడుతుంది. అరే ఈ లింక్ పంపించడం నాకు మంచి పని చేశాడు అనుకుంటాడు సరా, అప్పుడు మీకు పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఆ పుణ్యబలం వల్ల మనకు జరిగేటువంటి అనర్థాలు, నష్టాన్ని కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా మనం 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. కళాకారులు, క్రీడాకారులకి నష్టము, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, ఈవెంట్ చేసే వారికి మోసపోయే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిసిటీ నష్టాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు నష్టాలు, కళాకారుల, క్రీడకు ఇబ్బంది. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అనేక నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్త, ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం నష్టపోయే ప్రమాదం కనబడుతోంది. LIC మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా భగవన్నామస్మరణ, భగవద్గీతలోని 15వ అధ్యాయం చదవండి. అలాగే వినాయకుడి అష్టోత్తరం చదువుకోండి. ఉదయం 8:14 నుంచి 10:23 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి మంగళప్రదం, అనుకున్నది సాధించే అదృష్ట యోగం, సువర్ణ, వజ్ర ఆభరణ ప్రాప్తి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల వల్ల తప్పక ధన ప్రాప్తి. రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన బాకీలు తీర్చగలగడం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యా లాభం, కుటుంబ పరంగా సఖ్యత, ఆనందకరమైనటువంటి సంతాన యోగం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, వివాహ యోగ్యత, పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకోవడం, రాజకీయ నాయకులకు లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారులకు, క్రీడాకారుల లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిసిటీకి లాభాలు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినడం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో స్వదేశంలో విదేశాల్లో కూడా అనుకూలత, పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో విజయం ఖాయం, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి ధన ప్రాప్తి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అవకాశం. వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, LIC మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా శుభకర, మంగళప్రద, ఆనందయోగం. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశాలు, శత్రునాశన, మిత్ర లాభాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు.
అఖండమైనటువంటి ధన ప్రాప్తి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనం. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు, సంఘంలో పేరు ప్రఖ్యాతులు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, కోర్టు వివాదాలు సమసిపోవడం, అలాగే మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకోవడం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి లేని లాభాలు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, ధన కనుక వస్తువాహన ప్రాప్తి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, కుటుంబ పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, విదేశాల్లోగా చాలా శుభకరమైనటువంటి యోగాలు పొందుకునవచ్చును. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే, ప్రశాంతతకి మారుపేరు. చాలా జాగ్రత్తగా, పొందికగా మీ పనులు పూర్తి చేసుకుంటారు. విద్యా ఉద్యోగ వ్యాపారాదులు లాభం, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, అలాగే ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినేటువంటి అవకాశం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, ఆనందకరమైన జీవనం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ ధన ప్రాప్తి, సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపక లాభాలు, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకోవడం లేదా నూతన గృహాన్ని, స్థలం కానీ, పొలము కానీ కొనుగోలు చేసే అవకాశాలు, రుణపీడా పరిహారం, రోగనాశనం, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభము, శుభయోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెన దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి నిన్నటి రోజు కంటిన్యూ అవుతున్నట్టుగా ఉంది. నిన్నటి ఫలితాల్ని కాపీ పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు. చాలా ఇబ్బందికరమైన వాతావరణం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టకాలం, నష్టకాలం, తొందరపాటు నిర్ణయాలు, మధ్యవర్తిత్వం వల్ల నష్టం, పిల్లల వల్ల అవమానాలు, జుగుప్సాగిన ఫోటోలు కూడా షేర్ చేసుకోవడం నష్టం. అందుకనే మన ఛానల్ని 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. తద్వారా మీకు పుణ్యబల ప్రాప్తి ఉంటుంది. తద్వారా మీకు అనుకూలమైన ఫలితాలుగా ఇవి మారుతాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా ఫాలో అవ్వండి. తప్పకుండా మీకు అనుకూలమైన ధన కనుక వస్తువాహన ప్రాప్తి ఉంటుంది. బట్ ఏదేమైనా ఈరోజు మీకు విద్యా ఉద్యోగ వ్యాపారంలోను, కళాకారుల క్రీడకు ఇబ్బందులు, రాజకీయ రంగంలో అవమానాలు, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారాలు, ఈవెంట్ చేసే వారికి నష్టపోయే అవకాశం, విదేశీ ప్రయాణం ఇబ్బంది కలిగిస్తుంది, కళాకారుల క్రీడాకారులకు నష్టాలు ఎక్కువ ఉన్నాయి, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో నష్టము, కష్టకాలం, తొందరపాటు నిర్ణయాలు, మానసికమైనటువంటి వేదన, తొందరపాటు నిర్ణయాలు, చికాకు, కోపం, అసహనం, మధ్యవర్తిత్వంలో ఇరుక్కోవడం, అలాగే లేనిపోని అనర్థాలు కలిగే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టకూడదు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం, లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు లేదా ఫైర్ అవ్వచ్చు, విద్యార్థి ఇతరుల మీద ఆధారపడడం నష్టాలు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చును, మద్యపాన సేవనం వల్ల వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది, చాలా జాగ్రత్త. అలాగే ఈవెంట్ చేసేవారి నష్టాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి నష్టం, తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థిక నష్టాన్ని పొందుకోవడం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లేవారు, రైతన్నలు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి నష్టము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టాలు. తప్పనిసరిగా భగవద్గీతలో 7వ అధ్యాయం చదవండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదవండి. ఎవరికైనా పెసర్లు, కందులు దానంగా ఇవ్వండి. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఉదయం 7:39 నుంచి 8:27 వరకు, తిరిగి 10:46 నుంచి 11:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి శుభప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషం.
ఆర్థిక విషయాల వెసులుబాటు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో చాలా మంచి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి. మరి ఇలాంటి మంచి విషయాలు చెప్పినందుకు మన ఛానల్ని మరొక 10 మంది సబ్స్క్రైబ్ చేయించాలి కదా. మీరు ఒక్కళ్ళే విని ఆనందపడితేట మీతో పాటు మరొక 10 మంది ఈ విషయాన్ని తెలుసుకోవాలి కదా. మీకు అయిన వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు, మీకు ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉన్నారు. నీ ఫ్రెండ్స్ చేత జస్ట్ ఒక ఫోన్ కాల్తో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా, ఉపయోగపడుతుందని చెప్తే చాలు. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అయితే సరిపోతుంది. ఏదేమైనా ఈ రాశి వారికి ఆనందకరమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో, విద్యలోను, స్వదేశంలో విదేశాల లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు, ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లెల లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు, కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది, ఆస్తి పంపకాల లాభాలు ఉన్నాయి, కోర్టు వివాదాలు సమసిపోతాయి, విద్యా ఉద్యోగ వ్యాపార విదేశాన ఆనందకరమైన శుభయోగాల పరంపర, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, కుటుంబ యోగం, అలాగే వివాహ సభ్యత, వైవాహిక జీవన ఆనందం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల, క్రీడాకులకు లాభం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చు. ఇదంతా చాలా మంచి శుభకర ఆనంద యోగాలు ఉన్నాయి. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.